ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల సందడి ప్రారంభం కానుంది. తొలుత మున్సిపాలిటీ, తర్వాత పంచాయతీలు, అటు తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించాలని లేఖలు కూడా రాశారు. అయితే మరోవైపు జనగణన పూర్తయిన తర్వాత మాత్రమే స్థానిక ఎన్నికలు సాధ్యమన్న వార్తలు వస్తున్నాయి. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని మాత్రం స్కెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. 80% స్థానిక సంస్థలు వైసీపీ చేతుల్లో ఉండడంతో వీలైనంత త్వరగా వాటిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలోకి వస్తున్నాయన్న అనుమానాలున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం బ్యాలెట్ పత్రాల ద్వారా మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తోన్న విషయాన్ని ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలను సైతం ఈవీఎంల ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించడం సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ కమిషనర్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నితో సమావేశమయ్యారు. ఈవీఎంల వినియోగంపై చర్చించారు. ఈవీఎంలతో ఎన్నిక అనేది కష్టసాధ్యమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.